హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ కావాలి. Happy morning, sir. Happy morning, sir. Happy morning, sir. స్టార్ట్ చేద్దాం. 1 హ్యాండ్స్ 2 గట్టిగా రబ్ చేయండి. మీ కళ్ళ మీద పెట్టుకొని ఆయన చిన్ పాసాన్ తీసుకోండి. మీ అరచేత 2 చూస్తూ నెమ్మదిగా కదులుతారు. Happy morning, sir. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి. సరే, మీరు సెక్షన్ స్టార్ట్ చేద్దాం అన్నప్పటి నుంచి ఇక్కడ తాడే యాక్టివేట్ అవుతుందండి. వెరీ గుడ్. లాగానే ఉంది. ఓంకారం చెప్పేటప్పుడు ఇవాళ మేఘాల్లో అంతా తేలాడుతున్నట్టు మేఘాల్లో శివుడు కనిపించాడండి. ఎక్సలెంట్. శివుడు కనిపించి ఆ బ్లూ లైట్ లాగా నన్నంతా ఆవరించి ఇట్లా ప్రొటెక్షన్ లాగా ఉందండి. ఎక్సలెంట్. బ్లూ కలర్ లైట్ లాగా వచ్చింది. చాలా బాగుందండి. మన యాన్సెస్టర్ హీలింగ్ అప్పుడు మా తమ్ముడు మరదలకు చెప్పుకున్నానండి. ఫర్గివ్నెస్. మనీ కౌంటింగ్ అంతా బాగానే ఉందండి. మనీ కౌంటింగ్ మన బీరువా ఉంది కదండి, మళ్ళీ అవి అంతా తీసి మళ్ళీ కౌంటింగ్ చేసి మళ్ళీ దాంట్లో పెట్టేశాను. నా టార్గెట్ ఉంది కదా, నాకు కావాల్సిన డబ్బు ఒక బ్యాగ్ లో సర్దుకున్నాను. కొంతేమో రెడ్ కలర్ బాక్స్ లో కిచెన్ లో పెట్టాను, కొంత రెడ్ కలర్ బాక్స్ లో బెడ్రూమ్ లో 3 రూముల్లో పెట్టుకున్నానండి. వెరీ గుడ్. రెడ్ కలర్ కార్ లో ఇవాళ రెస్టారెంట్ కి వెళ్ళామండి ఫ్యామిలీతో. సండే కదా, రెస్టారెంట్ కి వెళ్ళి పిల్లల ఐస్ క్రీమ్లు అన్ని బాగా తిని ఎంజాయ్ చేస్తామండి. ఓకే. యాజ్ యూజువల్ గా 10% గురువు గారికి బాబాకి ఇచ్చేసానండి. వెరీ గుడ్. ఓకే సార్, అంతా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పండి. అయితే ఈ రోజు గురుగారు నాకు ఒక వైట్ కాంతి తోటి ఒక ఖడ్గం పట్టుకొని ఒక రాజు వచ్చి మొత్తం ఇట్లా తింపుతుండట. ఓకే. అన్ని ఏదైనా ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంటే నీకు ఏం కావాలో కోరుకో ఫస్ట్. నువ్వు అడగంది ఏది రాదు, ఫస్ట్ నువ్వు కోరుకొని నెరవేర్చుకో, దా శక్తి నేను ఇస్తా అని ధైర్యం చెప్తున్నాడు పక్క పండుండి. వెరీ గుడ్. అట్లా అనిపించిన తర్వాత ఏదో మొత్తం ఒక రకమైన వైబ్రేషన్స్ వచ్చింది. ఇక అదే మొత్తం ఫీలింగ్ లో వెళ్ళిపోయాను, అదే ట్రాన్స్ లోకి. అంతే అదే మూడ్ లో ఉండిపోయినా అన్నట్టు. అంటే ఇప్పుడు కొంచెం ముందడికి వచ్చిన నేను, అక్కడ వెనక ఉండేది కొంచెం ప్లేస్ చేంజ్ చేసి కొంచెం ముందడికి వచ్చి కూర్చున్నానట. అంటే వెనక ఉంటే ఇట్లా ఒరుగుతే అటే నిద్ర వస్తుంది గోడకు, ఇట్లా స్టేట్ కూర్చున్నామన్నట్టు ఈ ప్రయోగం చేసినట్టు ఈరోజు. కానీ చాలా అద్భుతమైన అంటే ఎనర్జీ ఫ్లో అయినట్టు నాకు ఏర్పడ్డది ఈరోజు. ఓకే. చాలా చాలా అంటే చాలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినా, బాగా అనిపించింది. మళ్ళా ఇది అయిపోయిన తర్వాత చాలా ధైర్యం అనిపించింది, ఏదైనా చేయగలుగుతాం, ఇవేం అది కాదు అని కాన్ఫిడెన్స్, ధైర్యం. ఇప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది, నాకు ఏంటంటే యద్భావం తద్భవతి. అంటే నువ్వు ఏది కోరుకుంటే అది నీ దగ్గరికి వస్తుంది. అది పట్టుదల, సహనంతో, నువ్వు ఓపికతోటి అదే థాట్ లో ఉంటే ఏదైనా అవుతుంది అనే థాట్ నాకు ఆటోమేటిక్గా వచ్చింది. ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు యద్భావం తద్భవతి అంటే మనం ఏమనుకుంటే అదే అవుతుంది కదా, నమ్మకంతో అని నాకు చాలా అంటే క్లారిటీగా ఈరోజు నాకు ఒక మెసేజ్ లెక్క వచ్చింది సార్. వెరీ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. లా ఆఫ్ అట్రాక్షన్ అన్ని మిక్స్ చేసి మీకు చెప్తాను సెషన్. అదే లా ఆఫ్ అట్రాక్షన్, విజిలేషన్, పవర్ఫుల్ విజిలేషన్, మనీ మెడిటేషన్ అన్ని కలిపి మీకు సెషన్ చెప్తున్నాను. సో బయట వాళ్ళు అయితే వెయిట్ చేయాలి, మనకు అవసరం లేదు. ఎప్పుడైతే మీరు 100% ఫెయిల్ అయ్యారో, 200% నమ్మారో, విత్ ఇన్ సెకండ్స్ మీకు కోరిక నెరవేరుతుంది. డిసైడ్ అవ్వాలి, నమ్మాలి. నమ్మితే ఏదైనా సరే మీ కళ్ళ ముందుకు వస్తుంది. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. కనిపిస్తున్నా లేదా? పవర్ పోయింది, సారీ. కనిపిస్తుంది, చెప్పండి.
సరే ఈరోజైతే స్టార్టింగ్ ప్రేయర్ పొజిషన్ నుండి మళ్ళా డివైన్ లైట్ వచ్చేలాగా నాకు హార్ట్‌లో చాలా ఒకలాగా అనిపించింది సార్. నాకేమో తెలీదు. ఈ ఆహ్, డివైన్ లైట్ పడుతుందన్నప్పటి నుంచి స్టార్టింగ్ అక్కడి నుంచి వచ్చి హార్ట్‌కి టచ్ అయింది సార్ నాకు. చాలా హ్యాపీగా ఓకే. అనిపించింది. ఓంకారం చేసేటప్పుడు ఫిజికల్‌గా మనం హ్యాండ్స్ ఎప్పుడు ప్రేయర్ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకొని ఒడిలో పెట్టుకుంటాం కదా! నాకైతే ఈ 2 చేతులు ఈ వేలు బొటన వేలు, చూపు వేలు ఈ 2 ఇలా పట్టుకున్నాను సార్. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చాలా వెయిట్ అనిపించింది. వన్ సైడ్ వెయిట్. హార్ట్ నుంచి పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఈ చెయ్యి ఇలా వరకు చాలా వెయిట్ అనిపిస్తుంది. అది మళ్ళా ముద్రలోనే ఉంది సార్ అది చెయ్యి. నేను మాత్రం నార్మల్ పొజిషన్‌లో ఉన్నాను. ఆ వేలు మాత్రం ముద్రలో ఉంది సార్ అది. అది ఈరోజు నాకు చాలా మిరాకిల్ అనిపించింది. అది ప్రేయర్ వెరీ పొజిషన్ గుడ్. ఓంకారం వింటున్నాను. మీరు చెప్పేది నేను వింటున్నాను. నేను అనట్లేదు. మనసులో అనుకోని మీరు చెప్పేదంతా కాన్సంట్రేషన్ అక్కడుంది. కానీ ఇది చేసే పని ఇది చేస్తాను సార్. నాకు చాలా ఈరోజు అసలు వెయిట్ అయితాంది. అయితూ మీరు లాస్ట్ ఇంకో 2 సెకండ్స్ అలాగా ఉన్నప్పుడు మళ్ళీ దాంతో పాటు అలాగే కూల్‌నెస్‌గా తగ్గిపోయింది సార్ అది. ఆ వెయిట్ అంతా అలాగే మంచులాగా కరిగిపోయింది. చాలా ఈరోజు అదొక వండర్‌ఫుల్ మిరాకిల్ సార్ ఈరోజు. ఏందో నాకు అది అర్థం కాలేదు గానీ, అది వచ్చినప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది సార్. అది డివైన్ లైట్ గాని, ఇది కానీ 2 గాని ఈరోజు ఫుల్ అట్రాక్ట్ చేసేసింది సార్ నన్నైతే. చాలా హ్యాపీగా వెరీ గుడ్. అనిపించింది. తర్వాత మామూలుగా నిన్న అమ్మ వచ్చారు కాబట్టి బయటికెళ్ళాను. ఈరోజు ఆమెనే కనిపించింది ప్రేయర్‌లో నాకి యాన్సిస్టర్ హీలింగ్ అంటే మొత్తం నా చుట్టే తిరుగుతున్నట్టే కనిపించింది అమ్మ ఈరోజు. నేను మళ్ళా తర్వాత వాటర్ ఫాల్‌కెళ్ళినప్పుడు సార్ నాకీ ఫేవరెట్ చూసొచ్చాను కాబట్టి మళ్ళా రిటర్న్ అక్కడికే వెళ్ళిపోయాను. వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఆ వెరీ వాటర్ గుడ్. ఫాల్ వింటుంటే ఇక్కడ బయట వర్షం వస్తుంది. నాకి అదే సౌండ్ వస్తుంది సార్ నాకు. రియల్‌గా వర్షం పడతాంది సౌండ్. నాకు మళ్ళా తిరిగి ఆ వాటర్ ఫాలే వినిపిస్తుంది ఆ సౌండ్‌కి. చాలా హ్యాపీగా అనిపించింది సార్. వాటర్ ఫాల్ మళ్ళీ తీసుకెళ్ళడానికి చాలా థాంక్ యూ సార్. అలా థాంక్ యూ. హ్మ్. నా కోరిక తొందరగా నెరవేరినట్టే అనిపించింది సార్. ఆ వాటర్‌లో అలా వాటర్ ఎంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోయిందంటే, ఆ పేపర్ అలా పెట్టడమే తక్షణము అక్కడ నాకు కనిపియట్లేదు పేపర్ మాత్రం. అస్సలు కనిపియట్లేదు నాకక్కడ. అంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోయింది సార్ అది. చాలా హ్యాపీగా అనిపించింది వాటర్ ఫాల్ దగ్గర అక్కడ నా కోరిక నెరవేరినందుకు చాలా థాంక్ యూ సార్ మీకు. థాంక్ యూ సో మచ్ వాటర్ కూడా. థాంక్ యూ. తర్వాత మనీ కౌంటింగ్ చేసేటప్పుడు సార్ మనీ అంతా కౌంట్ చేసి ఒక దగ్గర పెట్టుకున్నా. ఒక దగ్గర పెట్టి ఫస్ట్ గురుగారికి 10% ఇచ్చేసి, తర్వాత అది ఎందుకు మీరు కిస్ చేయకున్నప్పుడు ముందుగానే నాకీ అలాగా ఫీలొచ్చింది. అది మనీని పట్టుకొని చాలా హగ్ చేసుకొని కిస్ ఇచ్చేసారు సార్. ఈరోజు మనం చాలా అది ప్రొటెక్ట్ అని ఎనర్జీ అంటే, ఆ ఎనర్జీ చెప్పలేకపోతున్నాను. అలా చేసిన తర్వాత మన వెల్త్ బ్యాగ్ దగ్గర మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాను వెల్త్ బ్యాగ్. అది మాత్రం రియల్. ఎప్పుడు చెప్పాను గదా! నిన్న గూడా, ఈరోజు గూడా వెల్త్ బ్యాగ్ దగ్గర పెట్టేసాను సార్. ఆ డబ్బులన్నీ వెల్త్ బ్యాగ్ దగ్గర పెట్టేసి, అమ్మ తల్లి నా కోరిక తొందరగా నెరవేర్చినందుకు కృతజ్ఞతలు అని అమ్మవారికి చెప్పుకొని, మా సార్‌కి థాంక్స్ చెప్పుకున్నాను సార్. అయిన తర్వాత మా ఆయనొచ్చి, "ఎప్పుడు వచ్చి ఇక్కడే పెడతావు. ఎందుకు ఏం విశేషమా?" అని అడిగారు సార్. నాకది ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. నేను పెట్టేసానంతే. ఆయనకి చెయ్యని తెలియదు సార్. నేనేం చెప్పను ఆయనకి. నాకా ప్లేస్ అంటే చాలా ఇష్టం. నేను ఏదొచ్చినా అక్కడ పెట్టాలని డిసైడ్ అవుతున్నాను. నువ్వు గూడా వచ్చి అక్కడే పెట్టేయి అని ఆయనకి కూడా ఆర్గ్యుమెంట్ ఇచ్చాను. అవును. సరే, సరే. నువ్వు చెప్పిన తర్వాత నేను విననా? ఓకే. థాంక్ యూ అన్నారు. ఓకే అని చెప్పాను సార్. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు షాపింగ్ అంటూ ఏం లేదు. నా గోల్ రీచ్ కావడానికి నేను ఫుల్ ఎనర్జిటిక్‌గా మనీని చాలా లవ్ చేస్తూ నా నా కోరికను తొందరగా తీర్చమని గాడ్‌ని అడుగుతున్నాను సార్. గురుగారు. అంతే. చాలా థాంక్ యూ సార్. తదాస్తు. ఈరోజు అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. థాంక్ యూ సో మచ్ సార్. నేను నీకొక మిరాకిల్ చెప్తాను సార్ నేను. మా అమ్మాయి దగ్గరికి మొన్న పండగ రోజు ఎళ్ళాను. వెళ్ళినప్పుడు ఇదే క్లాస్ సెక్షన్ అక్కడ ఎవరో టీచ్ చేయడానికొచ్చారంట. తిను ఓకే. ఏమో అనుకుందంట నేను సార్ దగ్గర మాట్లాడాలి. మా మమ్మీని అడిగి మాట్లాడించుకోవాలి అని అనుకోయిందంట మనసులో. చెప్పింది తను కూడా నాకు డైరెక్ట్‌గా ఏదైనా పెట్టుకోదు మనసులో చెప్పేస్తుంది మమ్మీ దగ్గర.
అన్ని ఓపెన్ అప్ అవుతున్నాయి. మమ్మీ నేను అనుకున్నాను ఇలా మాట్లాడాలి నీ దగ్గర, తర్వాత నేను సార్ దగ్గర ఒకసారి ఇంటికి వస్తే మాట్లాడాలని అనుకోయిందంట మనసులో. అంతలోగా అక్కడ మీరు ఎట్లా ఇలాగే చెప్తున్నారు క్లాస్, అంటే నెక్స్ట్ ఇయర్ కి మీకు ఏది అవసరం ఉంటే మీకు ముందుగానే రాసుకోమని, మన క్రియేషన్ బుక్ లాగా రాసుకోమని చెప్పారంట ఎవరో. అక్కడ ఇది మన క్లాస్ ఎలా మీరు చెప్తున్నారో అలాగే వచ్చి ఒకసారి వచ్చి అలాగే ఎక్స్ప్లెయిన్ చేశారంట. తను కూర్చోయిందంట, ఆలోచించేస్తుంది, వింటుందంట. సరే అది వింటూ వింటూ వెంటనే మీరు గుర్తొచ్చారంట. అరే ఈ సార్ చెప్పేది మమ్మీ, సార్ చెప్పేది ఒకటే ఉన్నారు కదా, ఎందుకు నాకు ఈరోజు వీళ్ళు వస్తుంది అని మళ్ళా అనుకోకుండా ఓపెన్ ప్రేయర్ చేసుకుంటుందంట. మనసులో లోపల ప్రేయర్ చేస్తుందంట, వింటుందంట, మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటుందంట. మమ్మీ ఆ రోజు ఎందుకో తెలీదు ఇలాగ వచ్చారు, నేను అనుకున్నాను నేను మీ దగ్గర ఇలా మాట్లాడాలనుకున్నాను. ఆయన ఎవరో తెలీదు, అందరికి క్లాస్ చెప్తున్నారు, నెక్స్ట్ ఇయర్ కి ఎంత కావాలో అమౌంట్ రాసుకోమని చెప్తున్నారు. నాకు ఏది అర్థం కావట్లేదు, రియల్ లో జరుగుతుందో లేదంటే నేను ఊహించుకుంటున్నానో నాకు అర్థం కావట్లేదు అని చెప్పింది. తర్వాత సరే మళ్ళీ ఏం చెప్పింది, నాకు నెక్స్ట్ ఇయర్ కి 8,000 రూపీస్ అవుతుంది మమ్మీ నాకు ఖర్చు అని చెప్పింది. ఏం ఇట్లా చెప్తున్నా అంటే, లేదు అలా రాసుకోమని చెప్పారు, నేను రాసుకున్నాను 8,000. సరే ఇస్తాలే, నువ్వేం బెంగపడచ్చు, ఎందుకు అని కూడా అడగలేదు సార్. నెక్స్ట్ ఇయర్ కి నా స్కూల్ కి నా పెన్ పెన్సిల్ అవన్నిటికి కలిసి 8,000, నా డ్రెస్సులకి అన్నిటికి కలిసి ఒక 8,000 అవుతుంది మమ్మీ మినిమం. అంతే, ఎక్కువ ఏం అడగట్లేదు అంటుంది సార్. నాకైతే నవ్వు అంటే నవ్వు వస్తుంది, ఇది ఏం ఇట్లా చెప్తుంది అనుకున్నా. తర్వాత నేను అనుకున్నాను, మీ దగ్గర మాట్లాడిన తర్వాత చెప్పాను, బ్లెస్సింగ్ యూనివర్సల్ బ్లెస్సింగ్ అమ్మ, సార్ బ్లెస్సింగ్ ఉంది నీకు, ఏమనుకో, నువ్వు మంచిగా రాయి ఎగ్జామ్, మంచిగా చదువుకో అన్నాడు. నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఒక 10 minutes మెడిటేషన్ చేస్తే నాకు ఎలా కనిపించింది అంటే, తను అనుకోయింది అక్కడ జరిగింది, అది ఎనర్జీ ఫ్లో అయింది అనిపించింది సార్. నా ఎనర్జీ తనకి వెళ్ళి మీ ఎనర్జీ కూడా తనకి వెళ్ళింది అనుకున్నాను సార్. ఎందుకంటే ఊహించుకోయింది కాబట్టి ఎనర్జీ పాస్ అయింది అనుకున్నాను. ఇక్కడ నాకు ఏం అర్థమైందంటే, మేము ఇక్కడ ఏమనుకొని మేము చేస్తున్నామో అక్కడ మీరు మాకు బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు నాకు అనిపించింది సార్. నాకు ఇది రియాలిటీలో నా లైఫ్, నా కూతురు లైఫ్ లో జరిగింది సార్ ఇది. ఖచ్చితంగా నిజంగా అందరూ ఆశ్చర్యపోతున్నారంట, వాళ్ళు చెప్పేదంతా ఆశ్చర్యపోతుంటే ఈమె మాత్రం చాలా హార్ట్ఫుల్ గా ఫీల్ అయిందంట. నాకు సార్ అందుకని నేను వెంటనే కాల్ చేసిన, కాల్ చేసి మాట్లాడేసింది. అలాగ చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే. వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. ఆల్రెడీ ఆ రోజు నాతో మాట్లాడేదాన్ని ఫోన్ చేసి. అవును సార్, మాట్లాడింది సార్. నన్ను మీటింగ్ ఎప్పుడు రమ్మంటారని అడుగుతున్నాను, నేను మీటింగ్ ఎప్పుడు వస్తాను అడుగుతున్నాను. సరే ఎప్పుడు వస్తారు సార్ అని అడిగారు. ఇంకా ఎప్పుడు సార్ మీరు వస్తారు బెంగళూరుకి అని అడిగి, చాలా ఫీల్ తో అడిగింది సార్ ఆమె. నేనైతే ఇంకా మా గోల్స్ ఉన్నాయి కాబట్టి నేనేం మాట్లాడకపోను, తనైతే చాలా ఫీల్ అడిగేసింది, సార్ ఇంకా ఎప్పుడు వస్తారు మీరు, ఎంత క్యూట్ గా అడిగిందంటే ఆ రోజు. నేనైతే వండరే పక్కన కూర్చొని ఇలా చూస్తూనే ఉన్నాను, ఆమె ఏం మాట్లాడుతుంది, తెలుగు ఏకవచనంలో మాట్లాడుతుందని నాకు భయం వేస్తుంది. తెలుగు ఇక్కడ రాదు కదా వాళ్ళకి, ఇక్కడ ఏకవచనంలో మాట్లాడేస్తుందని నేను చెయ్యి ఇలా పెట్టుకొని ఇలా పొజిషన్ లో ఇలా చూస్తా కూర్చున్నాను సార్ ఆమెని. కానీ ఇంత క్లియర్ గా మాట్లాడిందంటే అంత క్లియర్ గా మాట్లాడింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. అంతా గురుగారి దయ. అందరికి మా పిల్లలకి ఇప్పటి నుంచి ప్రొటెక్ట్ అవుతున్నందుకు నేను చాలా హ్యాపీగా అవుతున్నాను. ఎందుకంటే మా తర్వాత మా పిల్లలు కూడా జనరేషన్ కి వస్తున్నారు కాబట్టి స్టార్టింగ్ సోల్స్ వాళ్ళు ఇప్పుడు ఫ్యూచర్ లో మీ కాంటాక్ట్ ఉన్నందుకు కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. వాళ్ళకి మా అబ్బాయి చెప్తారులేండి. అంటే మీ అబ్బాయిని కూడా దీంట్లోనే దించుతారా సార్? ఉన్నానులేండి, చెప్పలేము. నలుగురికి సార్ ఎలా చెప్తున్నారో మంచి విషయాలు చెప్తే ఎవరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరు కనెక్ట్ కావాల్సిందే దానికి. అసలు పేరేంటి సార్? అసలు దక్షిణ శ్రీరామ్ అండి. దక్షిణ శ్రీరామ్. మొదటి సంతానం మా పిల్లలు పుడితే శివుడి పేరు పెట్టుకుంటా చెప్పుకున్నాం. మా అమ్మగారి పేరు దుర్గాలద్ద, మా నాన్నగారి పేరు రాము, నా పేరు శ్రీనివాసం శ్రీ. మా అమ్మ పేరు, మా నాన్న పేరు, నా పేరు కలిపి దక్షిణ శ్రీరామ్. బాగుంది సార్ పేరు.
ముద్దు పేరు ఋషి అన్నమాట. ఆ రోజు మీ పాప నాకు ఫోన్ చేసి అడిగితే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. మీరు ఎప్పుడు వస్తారు బెంగళూరు? మా ఇంటికి ఎప్పుడు వస్తారని అడిగింది. ఖచ్చితంగా వస్తాను, త్వరలో వస్తానని చెప్పాను. మన జనంలో వస్తానని చెప్పా కదా, ఎందుకు రాలని అడిగింది. అది లాస్ట్ టైం మర్చిపోదు సార్. వన్స్ ఉమ్, చెప్పామంటే మర్చిపోదు, అస్సలు మరవదు. ఇంకా ఎన్ని ఏంటైనా కానీ అది ఏదే కానీ వన్స్ చెప్పామంటే ఆ మైండ్ లో అలా పెట్టుకునేస్తుంది. అది మైండ్ పవర్ చాలా బాగుంటుంది. నా రెగ్యులర్ నాకు సిస్టమ్ ఫోన్ కానీ చేస్తానే టచ్ లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ హీల్ అవుతుందండి. అందరూ డౌట్ లేదు. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సంగీత థ్యాంక్ యూ గారు సో మచ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. సార్ ఈరోజు నాకు స్టార్టింగ్ నుంచి సార్ ఎవరో ఒకతను నాకు ఫేస్ అయితే కనిపించలేదు. అది ఎక్కడనో తెలియదు. ఆ డబ్బులు తీస్తుండట. ఒకటి అది గల్లగురికి రాలేదు. జాడి లాగానేమో ఉంది కానీ ఆ జాడి ఆకారం కూడా ఒక వెరైటీగా ఉండేది. డబ్బులు తీస్తుండట, లేస్తుండట, డబ్బులు తీస్తుండట, లేస్తుండట, రౌండ్ గా చుట్టి ఇంకొక ఆమె కనిపించింది. ఇంకొక ఆమె అక్కడనే పక్కన ఇంకో ఆమె కనిపించింది. ఆమెమో చదువుతుందంట, ఈయనేమో తీసి వేస్తుండంట. అదే అట్లా అయిపోయింది. ప్లస్ మళ్ళీ మీరు వాటర్ ఫ్లోస్ అన్నారు కానీ వాటర్ ఫ్లోస్ కి వెళ్ళలే నేను. అది ఎక్కడికో మొత్తం మంచు ఉంది సార్. ఆ మంచులోకి వెళ్ళిపోయినా, ఆ మంచులో ఇల్లు ఉందట. ఆ ఇంట్లో నాకు ఫుల్ డబ్బులు ఉన్నాయి అనేసి తీసుకొచ్చుకుంటా అనేసి పోతున్నానట. ఓకే అండి. ప్లస్ మళ్ళా ఇంకొకటి ఏంటి సార్, నాకు నెంబర్స్ కనిపించినాయి సార్. నాకు ఓకే అండి. ఏ నెంబర్స్ అండి? ఫస్ట్ 5, 3, A, E, J, 8 ప్లస్ మళ్ళీ 777 కనిపించింది సార్. అవి ఎట్లా అంటే గోల్డ్ ప్లస్ మళ్ళీ వాటి కీ చైన్స్ ఉన్నాయట. అవన్నీ నా ముందు ఇట్లా వేలాడుతున్నాయంట. మళ్ళీ తర్వాత 2 సార్లనో ఏమో నాకు ఇక్కడ నుదురు పైన మెరిసింది సార్. ఇట్లా ఓకే ఇట్లా మెరుపులాగా ఇట్లా వచ్చింది పోయింది 2 టైమ్స్. నాకేం అర్థం కాలేదు. అట్లా వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా అయిపోయింది. నాకు అసలు నాకు ఇవేవి వినిపించట్లేదు. చూస్తున్నా, గమనిస్తున్నా, ఇంకేంటిది అని చూస్తూ ఉన్నా. ఇక లాస్ట్ కు ఇక నాకు అవి నెంబర్స్ కనిపిస్తూనే ఉన్నాయి. లాస్ట్ కి మీరు క్లాస్ అయిపోతుంది అనగా నాకు అవి ఇట్లా పోతూనే ఉన్నాయి. నెంబర్స్ పోతూనే ఉన్నాయి. లాస్ట్ కి ఇంకా వచ్చేసిన. వెరీ గుడ్. కాబట్టి నెంబర్స్ నోట్ల మీద ఉంటాయి. 5EAJ 1 2 3 4 5 అలా ఉంటుంది. అంటే మీకు మనీ వస్తుంది, వచ్చే టైం వస్తుంది కాబట్టి నెంబర్స్ కనిపిస్తుంది మీకు. అంటే మీకు అమౌంట్ ఏదో వస్తుంది, సో అందుకే నెంబర్స్ కనిపిస్తుంది. 5EA 1 2 3 777 అలా వచ్చిందంటే అవి మనకు అందరూ నోట్స్ మీద ఉంటాయి. నా నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. జే కూడా కనిపించింది సార్. అవునండి. ఈ ఏమో రివర్స్ లో 2 సార్లు కనిపించింది. జే కనిపించింది. 777 లాస్ట్ కానీ జే 7 అన్ని పోతూనే ఉన్నాయి ఇంకా. 777 అంటే స్పిరిచువల్ ఎనర్జీ అండి. మనకు నోట్ల మీద 5E 1 2 3 5 4 6 అని ఉంటుంది. కొన్నిటిలో ఏజే ఉంటుంది, కొంతమంది ఈజే అని ఉంటుంది, కొంతమంది ఈఎఫ్ అని ఉంటుంది. అవి కోర్స్ అనమాట, సిరీస్ అనమాట. ఒక సిరీస్ లో కొంత డబ్బులు రెడీ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇంకో సిరీస్ లో మళ్ళీ డబ్బులు రెడీ చేస్తారు అన్నమాట. ఏఈ అని 001 అని పెట్టి 101 100 వస్తుంది, తర్వాత 200, తర్వాత 300, 500 అలా 900 అయితే మళ్ళీ 000 వస్తుంది. మళ్ళీ ఏఎఫ్ బీజే అలా వస్తాయి అన్నమాట. సో మనీ వచ్చే టైం వస్తుంది, అందుకే అన్ని నెంబర్స్ కనపడాయి మీకు. సో మనీ వస్తుంది, గుడ్ న్యూస్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ స్టార్స్ లాగా మెరిసినాయి సార్ నుదుటి పైన. మరి అవి ఏదండి? అంటే ఇట్లా ఒకటేసారి నాకు ఇట్లా నుదుటి పైన ఇట్లా మెరుపు వచ్చినట్టు అనిపించింది 2 టైమ్స్. నాకు క్లారిటీ అర్థమైంది. వస్తుందండి. మనలో నెగిటివిటీ ఉంటే పెయిన్ వస్తుందండి, నెగిటివిటీ లేకపోతే వెలుగు వస్తుంది. అదే సింబల్. వెలుగు వచ్చినట్టు అనిపించింది సార్. అది నెగిటివిటీ పోయింది, మీకు వెలుగు వచ్చిందండి. కాబట్టి ఏం చేస్తాను, హ్యాపీ ఫీల్ అవ్వండి. ఏం పెయిన్స్ వచ్చి ఏమొచ్చేసా కాసేపే. ఎప్పుడైతే హీలింగ్ సెషన్ కంప్లీట్ అయిందో నేను కెమెరా ఆఫీస్ మరుక్షణం ఆ పెయిన్స్ అనేది పోతాయి మీకు. ఓకేనా? అదే. ఓకే, థ్యాంక్ యూ. సరోజ గారు హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. ఈరోజు ఓంకారంలో సార్ మొత్తం ఇట్లా అలలు లెక్క చాలా ప్రశాంతంగా అనిపించింది.
అలల మీద ఇటు ఇటు కాగడ కనిపించింది సార్. ఒకటే కాగడ ఇట్లా వెలుగుతూ ఉందంట బాగా. మనం ఇప్పుడు దేవుడి ఊరేగింపులైతే కాగడ పట్టుకుంటారు చూడండి సార్ ముందు. అది అది కనిపించింది సార్. తర్వాత కాగడ అది వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా రోజు ఇదంతా కొంచెం పెయినే ఉంటుంది సార్. అంటే మన స్టార్ట్ అయినప్పటి నుండి అయిపోయేదాకా కొంచెం పెయినే ఉంటుంది ఈ ఫోర్ హెడ్ ఇదంతా. అయితే మన శివుడిది మధ్యన ఇట్లా ఉంటది కదా సార్, ఇట్లా అవునండి. పొడుగ్గా ఉంటది కదా, అది త్రినేత్రం కనిపించింది అది. సార్. మూడో కన్ను. త్రినేత్రం అది కనిపించింది సార్ ఈరోజు. అయితే రాత్రి మేము టీవీ చూస్తుంటే మా చిన్న మనవరాలు అది వేసుకోలేదని చెప్పా కదా మీకు, దండం వేసుకోమంటే వేసుకోలేదని. ఆమె వచ్చి మా పెద్దామెది సాయిది చూసి అన్నదన్నమాట, అమ్మమ్మ నాకు ఏ రాదు ఇది, నువ్వు మళ్ళా వెండిది చేపిస్తావు కదా, నేను నీ తాడు చేసుకోను అమ్మమ్మ, ఇవాళ ఒక్కరోజు చేసుకుంటా, నాకు రేపు వెండిది చైన్ దీనికి జాయింట్ చేసేసి వెయ్యాలి నాకు అని అంటే, నేను వెండిది చెప్పొచ్చాను రా, షాప్ లో చేయమని చెప్పొచ్చాను, ఇవాళ ఇస్తా అన్నారు అంకుల్, ఇవాళ రాగానే జాయింట్ చేస్తా, అప్పటి వరకు ఇది కట్టుకోనంటే కట్టించుకుంది సార్ నేను. ఆమె అదొకటి మిరాకిల్ అనిపించింది సార్. అస్సలు వేసుకోలేదు, మరి పెద్ద ఆమె వేసుకుంటుంది కానీ ఆ చిన్న ఆమె వేసుకోలేదు. నేను అనుకున్నా ఇది మీకు చెప్పా కదా, చిన్న ఆమె వేసుకోవట్లేదు సారు, ఎట్లా వేసుకుంటది అంటే, వేసుకుంటదిలేండి అప్పుడు ఆమె అని అన్నారు కదా మీరు. తెలుసుకున్నారండి. అది అనేసరికి నాకు మిరాకిల్ అనిపించింది సార్. అంటే కొంచెం ఎనర్జీ మీదే, ఎనర్జీ నా ద్వారా వీళ్ళకి పాస్ అవుతుందిలే అని అనుకున్నా సార్. మా పెద్దామె కూడా అంటుంది, మా సార్ ఇట్లా చెప్పారు, మా సార్ అట్లా చెప్పారు అని చెప్తావమ్మ, ఎప్పుడు మీ సార్ రారా, మన ఇంటికి రారా, మా వస్తాను. సార్ అని చెప్తానే ఉంటా. అంటే ఆయన చాలా దూరం ఉన్నారా, ఎట్లా వస్తారంటే రమ్మనాలి ఒకసారి, రమ్మంటే మనము కాళేశ్వరం అవన్నీ తీసుకెళ్తాం కదా మీ సార్ని అని అంటుంది నిన్న మా పెద్ద మనవరాలు. వస్తాను త్వరలో వస్తాను. ఆ, ఆమెకి అదే అంటుంది సార్, మా పెద్ద మనవరాలు ఇదే అంటుంది, ఆమె ఎప్పుడు ఎవరో ఒకరు రావాలని. మా పనమ్మాయి మా లక్ష్మిని కూడా అదే అంటది, ఎప్పుడు మేమొచ్చుడైనా అంటే నువ్వు ఎప్పుడు రావా భూపాలపల్లికి, మా ఇంటికి, మా ఇల్లు చూడవా అని అంటుంది మన. ఆమెకు అందరు రావాలని ఉంటది సార్ అసలు. అయితే ఇవాళ ఓంకారంలో అట్లా కనపడ్డది సార్. ఇవాళ మామూలుగా బ్లెస్సింగ్స్ అయితే సారీ అయితే పక్కన మా మేనకోడలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ చెప్పుకున్నా సార్. కొంచెం కొంచెం ఒక 3, 4 రోజుల నుండి క్లాషెస్ లెక్క కొంచెం వచ్చినాయి. అయితే వాళ్ళ వాళ్ళందరికీ సారీ చెప్పుకున్నాను. యాక్చువల్‌గా అమ్మను, అత్తయ్య ఈ దీవెనలు వాళ్ళు రోజు దీవెనలు ఇస్తూనే ఉంటారు నాకు. ఇది మామూలుగా ఈ ముక్కోటి దేవతలంటే వాళ్ళు ఇస్తూనే ఉన్నారు సార్. మామూలు మనీ కౌంటింగ్ అది. మనం వాటర్ ఫాల్స్ దగ్గరికెళ్ళాం కదా సార్, చాలా హ్యాపీ అనిపించింది. మీరు వాటర్ ఫాల్స్ అనంగానే అసలు ఎట్లా సార్, ఒంట్లోంచి ఇట్లా చల్లటి గాలి రాంగానే వెంటనే ఫ్యాన్ బంద్ చేసిన సార్. అసలు వణుకొచ్చేసింది నాకు ఆ వాటర్ ఫాల్స్ అంటేనే అది ఫీలింగ్ బాగొస్తది సార్. మళ్ళా పైనుండి వాటర్ పడుతుంటే అది అసలు ఊహించుకుంటేనే అసలు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటది సార్. అక్కడ మళ్ళా మనం పేపర్ ముందుకెళ్ళి వేసాం గదా, పేపర్ అట్లా వెళ్తుంటే, అట్లా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. పేపర్ వెళ్తుంటే అట్లా చూస్తుంటే అది ఎట్లైనా మనకి తొందరగా నెరవేరిపోద్ది, తొందరగా అయిపోతది అనే ఫీలింగ్ వస్తది సార్. అయితే అక్కడ నుండి మనం మంచిగా వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత హాయిగా వేడి వేడి కాఫీ తాగామంట సార్. ఫస్ట్ చల్లగా ఉంటది గదా, తాగేసి స్నాక్స్ తిన్నామంట. ఆ తర్వాత ఈరోజు సారు ఈరోజు అన్నీ శివలింగాలే సార్. వేములవాడ వెళ్ళామంట సార్. నాకు వేములవాడ ఈ మధ్య ఎందుకో వెళ్ళాలనిపిస్తుంది. అంటే పాతది వేములవాడ శివలింగం చాలా పెద్దగుంటది సార్. ఇప్పుడు మనం చూసేది కొత్తది. రాజరాజేశ్వరి టెంపుల్ అండి. రాజరాజేశ్వరి టెంపుల్ చాలా బావుంటది సార్ అది. అది మా చూసానండి, వచ్చాను. చిన్నప్పుడు చూసాం మేము. ఏంటంటే మేము రామగుండంలో ఉన్నప్పుడు ఫస్ట్ నుండి 10థ్ వరకు అక్కడే చదువుకున్నాం సార్. మా నాన్న జాబ్ చేసినప్పుడు. అప్పుడు మేము కారేసుకొనెళ్ళేది. అప్పుడే మా నాన్నగారు కారు తీసుకున్నారు. కారులో మాకు అక్కడ నుండి దగ్గరే కదా సార్. గోదావరిఖని నుండి దగ్గరే. అనేసి కారులో వెళ్ళేది. ఆ టెంపుల్‌కే వెళ్ళేదన్నమాట. బాగా వెళ్ళి ప్రొద్దునెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేసేది మేము. ఆ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం సార్. అది వెళ్ళాలని అనుకున్నా.
కానీ కొంచెం ఇట్లా మనం అనుకోంగానే సార్ చాలా దీంట్లోకొచ్చిన తర్వాత మటుకు ఈ ఈ నెల ఈ జనవరి నెల అయితే అనుకున్న వెంటనే అదైతే మిరాకిల్ సార్ జరుగుతుంది. నేను షార్ట్‌ది చెప్పా కదా సార్ మీకు షార్ట్ నల్ల పూసలు అది చేపించుకోవాలా అది చాలా నాకు ఇంట్రెస్ట్ ఉంది. మా అమ్మాయిదే ఎక్కువ పెట్టుకుంటా ఎప్పుడు అని అనుకున్నా సార్. అది మొన్న ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాం. ఇప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మా మ్యారేజ్ డే కూడా మా వారికి తెలియకుండా ఇది ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాను. అది ఇవాళ ఇచ్చేసి వచ్చేస్తా అన్నది మా అమ్మాయి. ఇంగ ఎవ్వరికీ తెలీదు సార్. నాకు మా అమ్మాయికి తప్పించి. ఆ నేను రోజే చెప్తాను ఓపెన్ ఫోన్ చేసి. చేస్తాం. ఖచ్చితంగా ఆ! నేను ఫోన్ చేసి చెప్తాను. ఏం చేస్తున్నారు? పాలకెళ్ళొచ్చినట్టున్నారు సార్. పాలకెళ్ళారు. ఏం చేస్తున్నారు అన్నాను? రింగ్ సార్. గోల్డ్ రింగా? అమ్మవారిది. అమ్మవారిది వెరీ సార్. గుడ్. కనకమ్మ. ఆయన అమ్మవారంటే అమ్మవారు బాగా భక్తుడు ఇష్టం. కదా! అమ్మవారంటే కనకదుర్గమ్మ అంటే బాగా బాగా ఇష్టం. ఇష్టం సార్. అమ్మవారు చేతికి కనకదుర్గమ్మ. మధ్యలో పెట్టండి. అదే సార్. నేను ఈ కూడా అదే మధ్యలో పెట్టండి. అనుకున్నా. మధ్య వెళ్తూ. నేను కూడా అదే అనుకున్నా సార్. అయితే అది సార్ చాలా మిరాకిల్స్ అనిపిస్తున్నాయి. మనీ కౌంటింగ్ కూడా మంచిగానే అయింది సార్. రోజైతే నా టార్గెట్ కౌంట్ చేయటం గురువుగారికి 10%, చారిటీకి 10%, గోశాలకి 5%, ఆలయాలు శిథిలంగా ఉన్న ఆలయాలకి 10%. ఈ మటుకు యాక్చువల్‌గా రోజు అవి చెప్పినా చెప్పకపోయినా యాక్చువల్‌గా రోజు అవి వెళ్తూనే ఉంటాయి సార్. 10% ఇవాళ షాపింగ్ అంటే ఏం లేదు సార్. ఈ గుళ్ళే అన్నీ మొత్తం. మొత్తం శివలింగాల గుడికే వెళ్ళాలని అనుకున్నాం. అయితే ఇక్కడ గూడా ఒకటి శివలింగం ఉంది సార్. మేము చూసినప్పుడు అది ఇంతే సార్. సంవత్సరానికి ఇంత పెరుగుద్ది సార్ శివలింగం. మేము చూసినప్పుడు ఇంత చిన్నగుండే. అది లోపల గుట్టలల్లో ఉంటది సార్. ఇంతే సంవత్సరానికి. కానీ మస్తు బావుంటది సార్. కానీ మెట్లు గాని ఒకసారి మేము లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అదే మీరు కాలభైరవ స్వామికి దండ ఏయమని ఓకే. చెప్పారు చూడండి. ఆ! వాడలే. దండ ఏయమని చెప్పినప్పుడు మేమెళ్ళినప్పుడు ఆ మెట్లెక్కుతుంటే చాలా మెట్లుంటాయి సార్. అవి ఎక్కుతుంటే నాకు కొంచెం కష్టం అనిపిచ్చి ఆయన రాసేటాయన అక్కడ ఉంటారు. మనమేమన్నా అభిషేకం టికెట్ రాసేటాయన ఆయనన్నారు గదా! "మీరిట్లా అవస్థ పడకండి మేడం. వెనక నుండి దారుంది. మీరు కార్‌లో వచ్చారు కాబట్టి వెనక నుండి వచ్చేయొచ్చు. వెనక నుండి వచ్చేసి నాకు పిలిస్తే నేనొచ్చి డోర్ తీసేస్తాను. కారు అక్కడి వరకొస్తది. వెనక నుండి ఇంకోసారి నుండి మెట్ల మీదకి రాకండి" అని చెప్పాడు సార్ ఆయన లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు. చెప్తే ఇంకా మా మనోడు ఏం చేస్తాడు పోయేటప్పుడు ఇంకా మెట్లు దిగకుండా వెనక నుండి తెచ్చి కారు పెట్టేస్తే మేము వెనక నుండి కార్‌లో వచ్చేసాం. చాలా ఈజీ అనిపించింది సార్. ఈ మెట్లెక్కాలంటే చాలా మెట్లు ఒక 100 మెట్లు దాకా ఉంటాయి సార్ ఎక్కటం. అది గూడా మంచిగా అనిపించింది సార్. ఆ తర్వాత అక్కడనే నేను శివయ్యకి మొక్కున్నా సార్. మధ్యాహ్నం అన్నాభిషేకం చేస్తారనమాట. 12:00 అట్లా. మనము 9కి, 10కి ఫోను చేసి చెప్తే వాళ్ళ అయ్యగారే అన్నం వండి రెడీ పెడితే మనం వెళ్ళిన తర్వాత మన ముందే చేస్తారు సార్ అభిషేకం అన్నంతోటి. అది చేయించా అంట సార్. అది ఎప్పటినుండో చేయించాలని అనుకున్నా. ఈరోజు మటుకు విజువలేషన్, అన్నాభిషేకం, వేములవాడ ఎళ్ళాం. కొత్త గుడికి వెళ్ళాము, పాత గుడికి వెళ్ళాం సార్. మళ్ళా కాళేశ్వరం గూడా వెళ్లి దర్శనం ఇవాళ అన్నీ మొత్తం శివలింగ దర్శనాలే సార్. మొత్తం ఇవాళ వెరీ గుడ్. షాపింగ్ ఏం లేదు. ఈరోజు మటుకు అది హౌస్ లైన్ దగ్గరికెళ్ళి అది ఆర్డర్ ఇచ్చేసి ఇవాళ చైన్స్ ఇస్తా అన్నారు సార్. వీళ్ళ చైన్స్‌ను, చెవులయి ఇస్తా అన్నాడు. తీసుకొనొస్తాం. నాదేమో ఒక 1 వీక్, 10 డేస్ తర్వాత ఇస్తాను. ఇక మ్యారేజ్ డే వరకు కదా! అంత తొందర లేదని వచ్చేసాను. థాంక్ యూ సార్. చాలా హ్యాపీ అనిపించింది. అంటే శిల్ప చెప్తుంది గదా! మిరాకిల్స్ అనేసరికి నాకు గూడా అట్లా అనిపించింది సార్. మన చిన్న మనవరాలొచ్చి "నాకు ఈ దండ కట్టమమ్మ నేనేసుకుంటా ఇవాళ" అనంగానే చాలా మిరాకిల్ అనిపించింది రాత్రి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ముందు వద్దంది కదా! ముందొద్దన్నా సార్. అస్సలేసుకోలేదు. నాకు ఎంత చెప్పారు కదా! బలవంతం జేసినా పరిగెత్తుడు. నాకొద్దు అని. మా పెద్దామె రాంగానే వేసేసుకుంటా సార్. ఆమె నేనెట్లా చెప్తే అట్లా ఉంటది పెద్దామె. చిన్నామె సిరుగు బాగా. ఏం కాదండి. వేసుకుంటే ఇంకా మారుతది. అది సార్. అందుకని మీకు ఏదైనా అంటే చెప్తున్నారు. నేనే సెట్ చేస్తాను. ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఓకే. సరే థాంక్ యూ. సార్. థాంక్ యూ కోడి సార్. అమ్మ గారు.
ఈరోజు బానే ఉందండి. ఏంటేంటో అసలు పూర్తిగా గుర్తులేదు. మధ్యాహ్నం అప్పుడు మొహం వరకు ఏందో ఇట్లా వైబ్రేషన్ వచ్చినట్టుగా అనిపించింది. ఫేస్ వరకు. తర్వాత ఎవరో ఏదో వాయిస్ మీకు నీకు కొన్ని శక్తులిస్తాను తీసుకుంటావా అని అడిగినట్టుగా అనిపించింది. ఓకే. నాకైతే తీసుకోండి. సరే చూద్దాం తీసుకుంటాను మా గురువు గారిని అడుగుతానని చెప్పాను నేను. అబ్బో! నిన్న అయితే చెరుకు పాలు తీసుకుందాం. మీకు కొంచెం, నాకు కొంచెం. ఆ, చెప్తుంది కదా! అదే చెప్తాను తీసుకో నీకు ఉపయోగపడతాయి అని అన్నట్టుగా వాయిస్ వినపడింది అనమాట. ఇక తర్వాత నిన్నంతా కొంచెం మర్చిపోయి 39 నంబరు నోట్ వచ్చింది. 999 నంబరు. ఓకే. అదొకటి. నిన్న మా మనవడు వస్తానన్న లండన్ పోయేదానికి అమ్మాయికి చీరలు తీసుకున్నా. అవన్నీ రెడీ చేసి వాళ్ళు వస్తారులే అని నేను అనుకుంటే డిస్టర్బెన్స్ అయింది. వాళ్ళు ఏదో హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది రాము కొరియర్ చేయాలి. కొరియర్ అంటే అడిగితే మంగళవారం పోతాయండి అన్న. మంగళవారం ఆల్రెడీ పొద్దున్నే వాడు వెళ్ళిపోవాలి. ఎట్లా కుదరదు కదా అని నిన్నంతా కొంచెం ఆ టెన్షన్ పడ్డా. అయినా నేనెందుకు ఇంత టెన్షన్ పడటం అని కాసేపు అట్లా మనసులో దలుచుకొని కూర్చుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఒక అరగంట తర్వాత మా అబ్బాయి వచ్చి గబగబా ఒక అట్ట పెట్టి తీసుకొచ్చి అన్ని అందులో సర్దేసి అక్కడ తర్వాత ఎవరో తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎందుకంటే అంత టెన్షన్ పడతారు ఆర్టీసీలో అనిల్ పార్సిల్ అని ఉంటది వాళ్ళు బస్సుకు పంపిస్తే అక్కడ తీసుకోవచ్చు వాళ్ళ ఫోన్ నంబర్లు అన్నీ ఇస్తారు మనకి అని అంటే సరేలేని దానికి పోయి కనుక్కుంటే పార్సిల్ మేమే ఇంట్లో కట్టేసాం పెట్టిలో పెట్టి మా అబ్బాయి గబగబా వచ్చి ఇంక అన్ని ఆయనే చేశాడు తూకాలన్నీ వేసి చేసి వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు పోతే ఇప్పుడు వద్దులేండి రేపు 2 గంటలకు తీసుకురండి వెంటనే బస్కి వేస్తాము తెల్లారి 5 అక్కడికి పోతే వాళ్ళని అక్కడ ఉండమని చెప్పండి ఇస్తాము అని చెప్పేసి అన్నారంట ఇవాళ మధ్యాహ్నం 2కి పార్టీ ఆర్టీసీకి వెళ్తే వాళ్ళు బస్సులో వెంటనే పంపిస్తారంట రేపు పొద్దుటికి ఎల్లుండి వాడు ప్రయాణం అన్నమాట అందుకని ఇక ఒక రోజు ముందే పోద్ది కాబట్టి ఇక టెన్షన్ లేదులే అది కొంచెం నిన్నంతా కొంచెం సాయంత్రం టెన్షన్ పడ్డా వెరీ గుడ్. కామ్గా అయిపోయింది అది అనుకోకుండా ఆర్టీసీలో ఏఎన్ఎల్ పార్సల్ సర్వీస్ ఉంటదండి. ఆ, ఏఎన్ఎల్. అది దానికి అది ఇస్తే మనకి ఇప్పుడు ఏ ఊరికి చెప్పా పంపాలంటే ఆ ఊరికి ఆ టైంకి ఏ బస్సు ఉంటే ఆ బస్సు పంపిస్తారు అన్నమాట. అనిల్ పార్సిల్ ఉంటదండి వాళ్ళు బస్కి వేస్తారు ఎమ్మటే పోతే కొరియర్తో పని లేదు అని చెప్తే ఇక అప్పుడు పోయి కనుక్కుంటే రేపు ఈ రోజు 2కి రమ్మన్నారు మధ్యాహ్నం చిన్న చిన్న వాటికి కొరియర్ అండి, పెద్ద వాటికి ఏమో ఆర్టీసీ ఏఎన్ఎల్ పార్సల్ సర్వీస్. నేను పంపుతుంటాను రెగ్యులర్గా. ఎట్లా 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 అని అదొక కాసేపు టెన్షన్ పడ్డా అన్నమాట తర్వాత అసలు నేనెందుకు హీలింగ్ లో ఉండి నేను టెన్షన్ పట్టడం ఎందుకు జరిగేదంతా హ్యాపీగా జరిగిపోద్దిలే అని అనుకొని మనసు కాసేపు 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకుంటే ఆయనే ఫోన్ చేశాడు ఏదో పని మీద పలకరిద్దాం అనుకొని చేసి ఇట్లా అండి కొంచెం ఎట్లా చేర్చాలా ఏందని ఫీల్ అవుతున్నాను మా అబ్బాయి ఎక్కడికి పోయాడు వాడు రాలేదు ఇంకా అని ఎందుకండి బస్సు ఆర్టీసీ పిడుగురాళ్ళ నుంచి ఆర్టీసీ ఉంటది అనిల్ పార్క్ అని ఉంటది అక్కడ వెంటనే ఎర్రగడ్డలోనూ ఎస్ఆర్ నగర్ లోనూ ఆపుతారని ఆయన క్లియర్ గా చెప్పాడు ఇంకా అది చెప్తే రాగానే మా అబ్బాయి గబగబా కట్టేసి తీసుకెళ్ళి మాట్లాడొచ్చాడు వెరీ అట్లా గుడ్. జరిగింది యాక్చువల్గా ఏఎన్ఎల్ సర్వీస్ ఆర్టీసీ గుంటూరు నుంచి పిడుగురాల నుంచి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్, ఎంజీబీఎస్, కేబిహెచ్బి అన్ని ప్లేస్ ఎర్రగడ్డ ఉంది. అట్లా ఎక్కడైనా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపొచ్చు రేపు 5 చేసిద్ది బస్సు అక్కడికి ఉండమని చెప్పండి అంటే ఫోన్ నెంబర్లు ఇంకా అన్ని వాళ్ళు ఇస్తారు టీచర్ అంటే వాళ్ళే కాల్ చేస్తారు. ఆడబడికి అయిపోతే టెన్షన్ పడద్దు. ఓకే. కౌంటింగ్ అప్పుడు కూడా బాగానే మనీ కౌంటింగ్ చేశాను మీకు పంపించాను ఇక షాపింగ్ ఏం చేయలేదు టైం అయిపోయింది మీరు
అయిపోయితే చమ్ము పెట్టండి అన్నారు. అప్పటికి మీకే ఇచ్చాను, ఇంకెవరికి ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా నాకు ఇస్తే అయిపోయింది. చాలండి, ఆ, మీకు వస్తుంది ఆటోమేటిక్గా. సార్ అంతే. అయితే ఇదొకటి సార్, మేము అదే కొత్తగూడెంలో ఉన్నప్పుడు మేము మామూలుగా దీపం తర్వాత అక్కడే అసలు షష్టి పూర్తి చేస్తా అన్నారు సార్ మా పాప వాళ్ళు. ఎప్పుడైనా చేస్తా ఫస్ట్ ఉంటే పూర్తి మా వారు ఒప్పుకోలేదు సార్. అయితే ఇప్పుడు అప్పుడు సార్ దీపావళి 3 years బ్యాక్ అప్పుడే చేస్తా అన్నారు. ఇంకా మా వారు ఏమొద్దు అన్నారు సార్. మా బాబు ఇదే మ్యారేజ్ చేసుకోలేదు కదా, ఏమొద్దులే అని అన్నారు సార్. అయితే ఇప్పుడు ఈ మ్యారేజ్ డేకి మా అమ్మాయి వాళ్ళు ప్లాన్ చేస్తా అంటే నేను అనుకున్నా సార్, మ్యారేజ్ డేకి ఈ మ్యారేజ్ డేకి చేస్తే బాగుండు అనుకున్నా సార్. అయితే ఇప్పుడు శారీ కలర్ కూడా ఫస్ట్ మా మ్యారేజ్ అయినప్పుడు కట్టుకున్న పట్టు చీర సార్, వైలెట్ కలర్. అదే కలర్ తీసుకోమంటే అదే కలర్ తీసుకుంటా అన్నారు సార్ మా పాప. వెరీ గుడ్. అదొకటి చాలా మిరాకిల్ అనిపించింది సార్. ఫిబ్రవరి ఎప్పుడైనా పెళ్లి రోజు 21st సార్. 21st. 21st సార్. ఓకే. సార్ మీకు నేను 2 విషయాలు చెప్పాలి, నేను మర్చిపోయినాను. చెప్పండి. నేను ఒక 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 1 month బ్యాక్ లేకపోతే కొత్తగా మీ క్లాస్ జాయిన్ అయినప్పుడు నచ్చింది. అది మీరు చెప్తా ఉంటే నాకు అది మళ్ళీ రిపీట్ అయిపోయింది. కానీ నిన్న టైం అయిపోయిందని చెప్పలేదు. ఇక నిన్న కొంచెం ఇక పెద్దోడు మళ్ళీ హాస్టల్కి వెళ్తాడని వాడిని అదొకటి ఇదొకటి ప్లాన్ చేసుకుంటూనే ఉండిపోయినా. మీరు గోల్డ్ కొన్నట్టు ఆల్రెడీ నేను అది అక్కడ అదే స్టేషన్ లో చూపెట్టినట్టు అనుకున్నా. సేమ్ యాజ్ అట్లనే జరిగింది, సేమ్ అట్లనే అనిపించింది. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే మా అత్తమ్మ రాకముందు 11కో 12కో సార్ నాకు కల పడ్డది అని మీకు చెప్పిన చూడండి. అప్పుడు మా అత్తమ్మకి నాకు చిన్న డిస్కషన్ అయినట్టు కల పడ్డది. సేమ్ యాజ్ ఈజ్ మా అత్తమ్మ వచ్చింది. మా అత్తమ్మ వచ్చిన తర్వాత మా అత్తమ్మకి చిన్న డిస్కషన్ అయింది. సేమ్ అట్లనే అయింది, అట్లనే జరిగింది. అయింది కొంచెం ఇక ఆమె హెల్త్ బాగాలేదు. ఇక పాపం వల్ల మా శాలిని బ్యాంకుకి వెళ్ళిపోతుంది, పాప ఉంటది అనేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నైట్ మా మామయ్య కనిపించారు. ఓకే అండి. మా మామయ్య కనిపించారు. అయితే ఇక్కడ చిన్న మామూలుగా మాకు సోఫా ఉంటది. ఆ సోఫాలో మా అత్తమ్మని కూర్చోబెట్టుకొని, నువ్వు ఎందుకు అంతగానం టెన్షన్ పడతాను, నువ్వు అసలు టెన్షన్ పడకు, ఇప్పుడు మనోడు ఆల్రెడీ సెటిల్ అవుతాడు, నువ్వు నాకు చేయాల్సింది ఏం లేదు, మొత్తం మనోడే చూసుకుంటాడు నాకు, నువ్వు అసలు ఎందుకు టెన్షన్ పడతాను, అందరు బాగానే ఉంటారు, ఫస్ట్ నీ ఆరోగ్యం నువ్వు చూసుకో, ఆల్రెడీ ఫంక్షన్ కి నాకు నేనే డ్రెస్ కొనుక్కున్నాను, నువ్వు చూడు ఒకసారి అనేసి మా అత్తమ్మ దగ్గర కూర్చోబెట్టుకొని, ఎందుకు అంత కోపం ఉంటానో వాళ్ళ మీద అనేసి మాట్లాడిండు. ఆ డ్రెస్ కూడా కలర్ ఎల్లో కలరు, పట్టుది ఎల్లో కలరు, కుర్త కింద ధోతి గ్రీన్ కలర్ అవన్నీ. మళ్ళీ తెల్లారి మా అత్తమ్మ కొంచెం ఇట్లనే ఆ రోజు ఫంక్షన్ అప్పుడు, ఫంక్షన్ అంటే పండగప్పుడు కొంచెం థమ్స్అప్ ఏమో తాగింది, గొంతు పట్టింది. ఆల్రెడీ ఆమెకు షుగర్ ఉంది, బీపీ, హార్ట్ పేషెంట్ అవన్నీ ఉన్నాయి ఆమెకి. తెల్లారి ఫుల్ ఫీవర్ వచ్చినట్టుంది. వెళ్ళినాం, వెళ్ళి చూసినాం. నాకు కూడా బాగా అనిపించింది. నేను కూడా మా అత్తమ్మ డాడీకి సారీ అని చెప్పేసిన. సారీ అని చెప్పినా, ఇట్లా కనిపించిండు మామయ్య అని చెప్పిన వాళ్ళే కొంచెం సెట్ అయింది. నాకు ఆల్రెడీ అట్లా చెప్పిన వాళ్ళే అంటే తెల్లారి నేను వెళ్ళాలి అనేసి నాకు అనిపించింది. ఆహా, అంటే మా మామయ్య నాకు చెప్పింది నేను పోయి ఆమెకి చెప్పాలి అన్నట్టుగా నాకు ఇట్లా కనిపించిందా అనేసి ఫీల్ వచ్చింది సార్ నాకు. వెరీ గుడ్ అండి. అందుకే నెగిటివ్ కళ మానేసి పాజిటివ్ కళ కలండి. అందుకే మీకు కళగా నిజం అవుతున్నాయి కాబట్టి. ఈ ఎందుకంటే అదే. ఏదైనా నెగిటివ్ వచ్చినా క్యాన్సర్ అని చెప్పండి, అది పాజిటివ్ రాదు. ఆ, ఆ, పాస్ అవుతున్నప్పుడండి నాకు అసలు మీరు చెప్పినట్లుగానే ఒళ్ళంతా చల్లగా అయిపోతుంది. మీరు శరీరం ప్రతి అవయవం అట్లా చెప్పినట్టుగానే ఫ్రీగా తెలుస్తుంది అనమాట. ఈసారి అప్పుడు రోజు వేడిగా అయ్యేది కాఫీ తాగండి, తగ్గిపోతుంది. అంత తెలిసేది కాదు. ఈ రోజు మాత్రం ఫుల్గా లోపల విశ్వశక్తి ప్రవహించినట్టే అనిపించింది అనమాట. ఏదో మొత్తానికి ఇవన్నీ ఏదో తిరుగుతా ఉందండి చుట్టూ. మీ అందరూ నైట్ టైం వస్తే పాలు రావు, బటర్ఫ్లై ఉంటుంది. ఓకేనా? ఓకే ఓకే అయితే బాగుంది. మేము అనుకున్నాం సార్, మాకు డబ్బులు వచ్చిన తర్వాత కొంచెం ఇక మా అత్తమ్మ 5 అంటే 5 మాకు 5 ఆడబిడ్డలు, మా ఆయన తను ఒకటే. అంటే మా మామయ్య సింగరేణి జాబ్ చేసేది కానీ చాలా కష్టపడిందంట, చాలా కష్టపడ్డది. మేమిద్దరం అనుకున్నాం అన్నట్టు
డబ్బులు వచ్చిన తర్వాత మన అత్తమ్మకు అయితే మా ఆయన అన్నాడు, మా అత్తమ్మకు బంతిపూల పేరు ఇష్టం నాకు అనేసి మా ఆయన చెప్తే సరే చేపిస్తా అమ్మా అనేసి చెప్పిండు అన్నట్టు. మేమిద్దరం అనుకున్నాం సర్ప్రైజ్ చేద్దాం మన అత్తమ్మకు డబ్బులు వచ్చిన తర్వాత ఫంక్షన్ చేద్దాం అనేసి మేమిద్దరం అనుకున్నాం. కాకపోతే అది మా మామయ్య నాకు అవి కళలకు వచ్చి అవి ఫంక్షన్ చేస్తాడు అనేసి మా అత్తమ్మకి చెప్తుండన్నట్టు. వెరీ గుడ్. అవుతుందండి, ఏం అట్లా కాదు. ఇదేమనుకున్నాను. ఓకేనా. అదే అదే మన ముందు అంతా థ్యాంక్ యూ. తెంగరోళ్ళంటే వాళ్ళకి డబ్బు సంపాదించడం తెలియదు. ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. మనం తెలివైన వాళ్ళు, మనం ఏం చేయకూడదు. హ్యాపీ హీలింగ్ క్లాస్ అటెండ్ అయితే మనీ మెడిటేషన్ చేసుకుంటే ఈ మనీ అప్లై చెప్పి అన్ని డబ్బులు అవును వస్తాయి. సార్, అవును సార్, అది నాకైతే క్లారిటీగా అర్థమైపోయింది మీ ఎంత సింపుల్ సెషన్కి అడగ వచ్చిన లేదు. తర్వాత మీ దయ వల్ల. సార్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ ఇక్కడ నిజం ఒకటి సార్. చెప్తాను నేను. 1 minute. మొన్న 3 days కింద చెప్పండి. 3 days మా ఇంట్లో బటర్ఫ్లై వచ్చింది ఫస్ట్. తర్వాత సరోజమ్మ వారి ఇంట్లో 3 days బటర్ఫ్లై వచ్చింది. అంటే ప్లేస్ అలా కాదు, కానీ క్లాస్ లో వచ్చిన తర్వాత మేము ఒక్కొక్కరు ఎనర్జీ ఫ్లో ఎలాగుందని ఒక్కొక్కరి ఇంటికి ఒక 3 రోజులు ఉండాల్సి వస్తుందని నాకు అలాగ అనిపించింది సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు హార్ట్ఫుల్ ఫీల్ అయితే అందరికి వస్తుందండి. ఓకేనా. అవును సార్, కరెక్ట్. మా చుట్టూ బటర్ఫ్లైస్ తిరుగుతుంటాయి. నేను ఫోన్ మాడితే ఫోన్ వాడుతుంటాయి. ఓకే, అవి వచ్చినట్టే మన మెరాకల్స్ వస్తుంది లెక్క. నా ఫేవరెట్ ప్లేస్ ఒకటి ఉంది, వెళ్ళాడు కూర్చుంటాను, చుట్టూ తిరుగుతుంటాయి. వాడు కాదు, డిఫరెంట్ కలర్స్. సో మీకు వస్తాయి. ఓకేనా. ఓకేనా, హ్యాపీగా రేపు వెళ్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎలా మాడితే సాయంత్రం అయిపోద్ది. బాయ్ బాయ్. అసలు టైమే సరిపోదు సార్ అసలు. అదే